ఎన్నో పెళ్లి రోజు 19 అయిపోయి 20 పెట్టింది. ఓకే, 20 సంవత్సరాలు దేవుడు వాళ్ళని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి కదా. బైబిల్లో కూడా రాయబడిన మాట అంటే ఏప్రిల్ రాసిన పత్రిక 13:4 అంటాడు, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అంటే. అన్ని విషయాలు అన్నాడు, అన్ని అని రాశాడు. అంటే లోకంలో ఎన్ని విషయాలు అయితే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా అది రాశారు కదా, అన్నిటికంటే వివాహము చాలా ఘనమైనది. కానీ చాలా మందికి దాన్ని ఇప్పుడు 20 సంవత్సరాలు వాళ్ళు లాక్కొని వస్తున్నారు. ఎక్కడి దాకా లాగాలి? ముగింపు దాకా లాగాలి. ఘనమైనదిగా ఏం చేయాలి? ముగించాలి. వివాహంలో మరి పిల్లలు కదా, వాళ్ళ చదువులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు, కష్టాలు, నష్టాలు కదండి, అనేక రకాల కొరతలు, ఆనందాలు అన్నీ ఉంటాయి. అయితే దేవుని గ్రంథం చెబుతున్న మాట అంటే, దేవుని యందు భయము భక్తి కలిగిన వారు ఖచ్చితంగా దీవించబడతారు అని చెప్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, తమ్ముడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? మరి నేను ఒకప్పుడు అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, మరి నా భార్య ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నాను, మరి ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి మేము బాగానే ఉన్నాం. నిజంగా కూడా దేవుని కృప ఉండాలి. దేవుని కృప, దేవుని కనికరం, దేవుని జ్ఞానం, దేవుని దయ అనేటువంటి మన జీవితాల్లో లేకపోతే మరి కుటుంబాన్ని కట్టడం కూడా చాలా కష్టమే. అందుకంటాడు సామెతలు 14 చెప్తాడు కదా, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీ లేదా పురుషుడు కూడా తన ఇంటిని కట్టుకుంటుంది. మరి అదేవిధంగా మూర్ఖురాలు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుక్కుంటుంది. అంటే రెండు ఎవరి చేతిలో ఉన్నాయి? స్త్రీ చేతిలోనే ఉన్నాయి, ఆమె చేతిలోనే ఉన్నాయి. అంటే ఎవరికైనా కూడా వివాహం ఘనమైనది. దాన్ని ఘనంగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో ఘనంగా ముగించలేకపోతున్నారు, ఘనంగా దానిని పూర్తి చేయలేకపోతున్నారు. చాలా మంది జీవితాల్లో చూస్తుంటాం, మన అనుదిన జీవితాల్లో కనపడుతూ ఉంటాయి. అయితే బైబిల్ చెప్పే మాట ఏంటంటే, దేవుని యందు భయం ఉండాలి. ఎవరి యందు భయం ఉండాలండి? దేవుని యందు భయం. దేవుడు ఉన్నాడు అనే భయం కలిగిన వారు వారి వివాహ దాంపత్య జీవితాన్ని సరైన రీతిలో కట్టుకుంటారు, సరైన రీతిలో దాన్ని ముగిస్తారు. దేవుని యందు భయము లేదు అనుకుంటే అది వారి ఇష్టం. ఎట్ట కట్టుకుంటారంటే వారికి అనుకూలంగా, వారికి ఇష్టం వచ్చిన రీతిలో కుటుంబాలను కట్టుకుంటారు. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ. అంటే సుకుమార్ స్వర్ణలతమ్మే కాకుండా భార్య భర్తలుగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని కట్టడంలో అది దేవుని దయ, దేవుని కనికరం. అందరూ కట్టలేదు. ఇప్పుడు చూడండి, చాలా కుటుంబాలు ఉంటాయి. చాలా కుటుంబాల్లో ఆ భార్య భర్తలకు కావాల్సిన నెమ్మది, సమాధానం ఉండదు. వివాహం మాత్రం ఎలా చేస్తారండి? చాలా ఘనంగా చేస్తారు. రోజు ఒక పాస్టర్ గారు మరి పెళ్లి చేశాడంట. పెళ్లి చేస్తూ అయ్యా మధ్యలో ఏదన్నా చిన్న మీకిద్దరికి చిన్న మనస్పర్ధలు వస్తే నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడంట. ఎవరితో? భర్తతో. ఏదైనా చిన్న మనస్పర్ధలు వస్తే బయటికి వెళ్ళి, వివాహం చాలా ఘనమైంది కదా, నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత బజార్లో కనబడ్డాడంట. ఎవరు? పాస్టర్ ఆ పెళ్లి కొడుకు కనబడ్డాడంట. ఏమయ్యా ఎండావంటే, ఆయన నన్ను చెప్పావు కదయ్యా. ఏమని? 2 సంవత్సరాల నుంచి బయటే ఉన్నాను. 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి నేను బయటే ఉన్నాను. ఎందుకు బయట ఉన్నావునంటే, నువ్వు చెప్పావు కదా ఏమని, ఏదైనా మనస్పర్ధ వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇల్లే లేదు నాకు. అంటే ఎందుకని? గుణవతి అయినటువంటి భార్య
భర్తని అర్థం చేసుకుంటుంది. గుణవంతుడైనటువంటి భర్త భార్యని ప్రేమిస్తాడు, అర్థం చేసుకుంటాడు. 20 సంవత్సరాలు వారి దాంపత్య జీవితాన్ని ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి కదా, ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో రకరకాల పరిస్థితులు, ఇద్దరు ఏడ్చుకున్న పరిస్థితులు ఉంటాయి, నవ్వుకున్న పరిస్థితులు ఉంటాయి, బిడ్డల గురించి ఆందోళన పోయే పరిస్థితులు ఉంటాయి. అన్ని పరిస్థితుల్లో కూడా మరి 20 సంవత్సరాల వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మరి అలాగ కాదు, ఎలాగా బయట తిరిగి ఎదురు చేసింది ఎప్పుడన్నా అవునా కాదు చెప్పయ్యా, అదే నా ఓకే. కాబట్టి 20 సంవత్సరాల వరకు దాంపత్య జీవితాన్ని దేవుడు కాపాడాడు. అది ఎక్కడి నుంచి చూస్తుంది ఇది అన్నానంటే, దేవుని యందు భయం ఉండాలి, మనుషులందు భయం కాదు. దేవుని యందు భయం ఉంటే, మరి దేవుని యందు భక్తులు ఉంటే కుటుంబాన్ని ఎలా కట్టాలో అది జ్ఞానం వస్తుంది. జ్ఞానం అనేది ఎలా కలుగుతుందనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం. మరి జ్ఞానంగా వాళ్ళ కుటుంబాన్ని కట్టాలంటే, మీకు తెలిసిన చాలా కుటుంబాలు ఉంటాయి, రోడ్లు పడి ఉంటాయి, విడాకులు అయిపోతుంటాయి, మనస్పర్ధలు, భర్తతో కాపురం చేయలేని వాళ్ళు, భార్యతో కాపురం చేయలేని వాళ్ళు చాలా మంది కనపడుతుంటారు. మరి దేవుడు దీన్ని బట్టి ఎలా సంతోషిస్తాడు, ఎలా ఆనందిస్తాడు ఆయన? ఎందుకంటే వివాహం అనేటువంటిది దేవుడు ఏదేను తోటలో వారికి ఏర్పాటు చేసినటువంటిది కదా. వివాహం ఎవరు చేశారు? దేవుడే చేశాడు, దేవుడే చేశాడు. కాబట్టి దేవుడు చేసినటువంటిది ఘనమైనది. భార్యాభర్తలు అనేటువంటి వారు దాన్ని ఘనంగానే ముగించాలి, ఎంచాలి, ముగించాలి, ఘనంగానే ముగించాలి. అందుకంటాడు, నీ భార్య ఫలించు ద్రాక్షావళి అని అన్నాడు. ద్రాక్షావళి ఏం చేస్తుందనంట? ఫలిస్తూ ఉంటుందంట, ఫలిస్తూ ఉంటుందనంట. అందుకంటాడు, మాట చూద్దాం ఒకసారి. ఏమంటాడంటే, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండు, నీ లోగిట అన్న. భర్త లోగిట, ఎందుకు కూడా ఇది పాట పాడాడు, అన్న పాడాడు, అది పాట, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. ఇది నిజం, అది నిజం. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఖచ్చితంగా నడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు నాకు తెలిసినంత వరకు ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు విడిచిపెడతావేమో కానీ దేవుడిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. నిన్ను విడువను ఎడబాయును, చూడుము నా అరచేతులు నేను చెక్కి ఉన్నాను అని అన్నాడు. అందుకంటాడు, నీ లోగిట నీ భార్య ఎలా ఉండాలంట? ఫలించు ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి గురించి మీకు ఎంతమంది తెలుసు కానీ అది ఫలిస్తుంటుంది. చూసాడు ఎంత బాగా ఫలిస్తుంటుందో. ఎక్కడ ఫలిస్తుంటుంది? పొదిలో. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి. ఫలించే ద్రాక్షావల్లి అంటే మరి ఒక ఆనందకరమైనటువంటి జీవితం, సంతోషకరమైన జీవితం. మరి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు దాన్ని. 20 సంవత్సరాలు ఇచ్చాడు, ఇప్పుడు దాకా ఇచ్చాడు. ఇక ముందు ఇవ్వాలని కూడా మనం ఏం చేయాలి? మనందరం చేయాల్సిన పని అదే. మనందరం ప్రార్థన చేయాలి. అందుకంటాడు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండరు. తర్వాత ఏమంటాడు? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ముందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగునా ఆశీర్వదించబడును. దేవుని యందు భయభక్తులకి ఇలాగున ఆశీర్వదించబడు. కాబట్టి కుటుంబం ఆశీర్వదించబడాలని, ఈ కుటుంబం దీవించబడాలని మనందరం మీ కుటుంబం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు ప్రేమించి ఇప్పటిదాకా వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి, వారికి అనేక పరిస్థితుల్లో వారికి చేసిన సహాయాన్ని బట్టి, మరి జ్ఞానం కలిగి మరి ఇప్పటి వరకు మరి కుటుంబాన్ని కట్టుకుని వచ్చిన స్వర్ణలతమ్మ కోసం, మరి కలిసి జీవించినటువంటి సహోదరు సుకుమార్ కోసం అందరం ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. పాస్టర్ ప్రార్థన చేస్తుంది. ఆధరించేను నీ ప్రేమే నన్ను ఆధరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన
పరిశుద్ధుడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుగాక వాగ్దానం చేసినటువంటి నా దేవా, అటువంటి సమాధానము కలిగి కుటుంబము నా తండ్రి సుకుమార్ కుటుంబము నీ కృపలో బ్రతకడానికి నా దేవా, నీ కృప వెంబడి కృప చూపుతూ నా తండ్రి నాయన సమయోచితమైనటువంటి నా తండ్రి నీ కృప బిడ్డలు మీరు ఆదరిస్తూ నా తండ్రి నీ కృప చాటున అనేక ఒడుగొడుగుల్లో నా ప్రభు ఈ 19 సంవత్సరములు మన దాంపత్య జీవితంలో నా తండ్రి వారిని మీరు దాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచింది నీ కృపే, నీ కృపే, నీ కృపే, నీ కృపే నా ప్రభు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను, బలపరుస్తున్నాను. ఒకప్పుడు లోకంలో చీకటిలో అంధకారంలో ఉన్నటువంటి కుటుంబాన్ని నీ ఉచితమైనటువంటి కృపలో నా తండ్రి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మీరు నడిపించారు ప్రభువా. మీరు కాల్చిన పవిత్ర రక్తము చేత ప్రతి పాపమును కడిగారయ్యా, మీరు రక్షణ ఇచ్చారు ప్రభు. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి 19 సంవత్సరములు నా ప్రభువా మీరు వివాహ జీవితంలో చాలా దేవుడుగా ఉండే నా తండ్రి 128 దావీదు కీర్తనలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదములు పొందుకునే యోగ్యతను అర్హతను నీ కృపలో మీరు దయచేసిన విధానములు బట్టి నేను స్తుతిస్తున్నాను, బలపరుస్తున్నాను ప్రభువా. 20వ సంవత్సరములో నా తండ్రి అయ్యా నీ కాపాల వారికి మెండుగా ఉంచమని అడుగుతున్నాను, నీ జ్ఞానంతో వారిని ముందుకు నడిపించమని అడుగుతున్నాను, వారికి మంచి దీర్ఘాయుష్ను దయచేయమని అడుగుతున్నాను, నీ ఆశీర్వదింపబడినటువంటి హస్తముతో వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. వారి పట్ల మీరు చేసిన మేలును బట్టి నా తండ్రి సంఘముగా వారి కుటుంబంలోనేమో నా తండ్రి చేరి నా ప్రభువా మిమ్మల్ని స్తుతించటము గణపరచుటకు ఏర్పాటు చేసినటువంటి సమయమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ వారి బిడ్డల భవిష్యత్తును కూడా మీ హస్తములకు సమర్పిస్తూ మీరే తోడుగా ఉండి మీ నామమునకు మాత్రమే మీరు రాకడ వరకు నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి యేసయ్యా అయ్యా వారు ఫలించలాగా నీ కార్యములు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది నామం తండ్రి ఆమేన్. మా తండ్రి మీ బిడ్డలు మీరు ప్రేమించారు, ఇన్ని దినములు మీరే నడిపించారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే మీ చిత్తంలో అనేది ఏది జరగదు. ముందు కూడా ప్రభు యేసయ్యా మీ బిడ్డలకు జ్ఞానమును దయచేయండి. ఎందుకంటే ప్రతి విషయంలో మీ వైపు చూడటానికి, ప్రతి అవసరతలు మీ వైపు చూడటానికి అయ్యా మీ బిడ్డల మధ్యలో అయ్యా తండ్రి ఈ జన్మ తండ్రి యేసయ్యా ఈ వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు జరుపుకోవచ్చు తండ్రి యేసయ్య బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చి ఇంకా అనేక మందికి అభివృద్ధికరంగా సాక్ష్యముగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఏ పరిస్థితుల వల్ల మనం ఏ స్థితుల వల్ల మనం నలిగిపోతున్నాము జీవితానికి కులుతుంది केक तो देखने का नहीं है यार इसको बात नहीं Ma
అమ్మా నువ్వు పెట్టాలి కేక్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు తండ్రి, సహోదరుడు సుకుమార్ని బట్టి, స్వర్ణలతమును బట్టి, వారికి ఇచ్చినటువంటి బిడ్డ కీర్తనాన్ని, సుకేష్ని బట్టి మీకు వందనాలు తండ్రి. 19 సంవత్సరాలు మీరు పొడిగించి 20 సంవత్సరాలు అడుగుపెట్టడానికి సహాయం చేస్తున్నాను. నూతన సంవత్సరం బిడ్డలకి ఇచ్చారు. నూతనమైనటువంటి మార్గాలు, నూతనమైన దారులు తెరవండి. నూతనమైనటువంటి జీవితాలు ముందుకెళ్ళడానికి నూతనమైన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేసి మీ నామ మహిమార్థంగా బిడ్డలకు ఆశీర్వాదాల సమస్తాన్ని జరిగించి మహిమ తెచ్చుకున్నాం. శత్రు కనుదృష్టి కుటుంబం మీద పడకుండా మీకు కంచి వేసి నెమ్మది సమాధానం యేసుక్రీస్తు నామములో బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థించని వేడుకుంటున్నాను తండ్రి. తని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం ఆయనకు రాకడ పర్యంతరము సదాకాలం సంఘానికి బిడ్డలకి తోడు నడిపించి కాపాడి భద్రపరచును గాక. హల్లెలూయా. ఏమన్నాను మీ అందరికీ?